ఇప్పుడు మీరు ఒక షిప్పింగ్ అయిపోయింది. అంటే ఒక షెడ్యూల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత షిప్ కూడా రెస్ట్ అనేది ఉంటుందా? లేకపోతే షిప్‌ని కంటిన్యూయస్‌గా వేరే క్రూ వచ్చి రన్ చేసుకుంటుంటారా? షిప్ అనేది రెస్ట్ అనేది ఉండదండి. ఒకసారి షిప్ వాటర్లోకి వచ్చిన తర్వాత షిప్ అనేది కంటిన్యూస్ గా రన్ అవుతానే ఉంటుంది. దానికి రెస్ట్ అనేది అంటే దానికి డ్రై డాక్ అని ఒక రిక్వైర్మెంట్ ఉంది. సో 5 years లో ఒకసారి అది డ్రై డాక్ వెళ్ళాలి. 2.5 years 3 years లో దాన్ని క్లీనింగ్ చేస్తారు, హల్ క్లీనింగ్. 5 years కి ఒకసారి డ్రై డాక్ వెళ్తారు. సో అంతకు మించి దానికి రెస్ట్ అంటూ ఏం ఉండదండి. సో కంటిన్యూస్ గా రన్ అవుతా ఉంటుంది. ఇప్పుడు నేనే 6 months అయిపోయింది, 6 months 4 months ఏదో మన కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోగానే నా ప్లేస్ లో వేరే అతను వస్తేనే నేను ఇంటికి వెళ్ళగలను. అలాగే ప్రతి ర్యాంక్ కూడా రిలీవ్ చేయాలి, వేరే వాళ్ళు వచ్చి రిలీవ్ చేస్తారు. సో అతనే వెళ్తాడు. అలా అని మన డ్రై డాక్ లో మనుషులు అవసరం లేదా అంటే అలా కాదు. మళ్ళీ డ్రై డాక్ లో ఇంకా ఎక్కువ పని ఉంటుంది ఆఫీసర్స్, మళ్ళీ అంతా బయట వాళ్ళు చేస్తూ ఉంటారు. షిప్ గురించి మనకి ఎక్కువ తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి మనం చూపించడం, ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి, ఏం రెక్టిఫై చేయాలి, ఏదైతే మనం వాటర్లో ఉన్నప్పుడు అండర్ వాటర్లో మనం రెక్టిఫై చేయలేని ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయి. సో అవన్నీ మనం డ్రై డాక్కి వెళ్ళినప్పుడు షిప్ని వాటర్లోంచి తీసి బయట పెట్టేసి దాన్ని ఒక డాకింగ్ ఉంటుంది. సో ఆ డాక్లో వాళ్ళు ఈ వర్క్స్ అన్ని క్యారీ చేస్తారు. యాజ్ అ రెస్ట్ అంటూ షిప్కి మనం రెస్ట్ తీసుకుంటాం. షిప్ మాత్రం కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది. అది రన్ అవుతున్నంత కాలం వరల్డ్లో మనకి ఈ గూడ్స్ ప్రతి ఒక్కటి కూడా మన ఇంటి వరకు చేరుతూ ఉంటాయి.